ఎవరు కూడా ముందుకు రావద్దండి. బాబు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైందే, ఒక్క మీరు కూడా ఒకసారి బాబు పెడతాను. అన్న స్లోగన్ చెప్పండి అన్న. చూడండి స్లోగన్ దయవించి ఈ కేక్ కటింగ్ కార్యక్రమం అయిన అందరూ కూడా సైన్కి వచ్చేస్తే జరుగుతుంది. ఓకే షేక్ సమీం చాలా 32 మత్తా కిషోర్ మదన వరలక్ష్మి అయ్యారపు కమల కుమార్ మాటగంజి దేవి కిరణ్ కుమార్ ముసులూరు రాంబాబు ముసులూరు కమ్మకోటి సిద్ధార్థ పాతలపల్లి రాఘవేంద్ర శేఖర్ విసురెడ్డి చంద్రశేఖర్ గోదావరి వరప్రసాద్ మహమ్మద్ మెహబూబ్ వారా శ్రీదేవి ఇప్పుడు శాసనసభ్యుల వారు 13 నెలల్లో ఇచ్చేది 14,94,364 ఎస్ఎంఆర్ గణబాబు గారు డిప్యూటీ మేయర్లు ముప్పై కష్టించేది అందరి చేతుల మీద కూడా ఇస్తున్నారు ఈ కార్యక్రమం. పవన్, చరణ్, రాహుల్, వరుణ్, వెంకటేష్, లోకేష్, బాబు రైట్ రైట్ చేతులు తీయాలి. రైట్ రైట్ ఓకే ఆడపిల్లలు కూడా వచ్చేమా రైట్ ఆడపిల్లలు రైట్ 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 ఉన్న స్థానిక శాసనసభ్యులు వారి సొంత నిధులతో ఈ సమకూర్చడం జరుగుతుంది. 125 మంది కో ఎడ్యుకేషన్ 125 మంది బాలికలు. రైట్ 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 విభిన్న ప్రతిభావంతులు రైట్ పట్టాలు సెక్రటరీ గారు రైట్ విద్యుత్ ఘాతకానికి ఇల్లు కాలిపోవడం స్థానిక ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే వాళ్ళ అడ్డు మనకి
ఓకే సూపర్ రైట్. పక్కొచ్చండి కనబడట్లేదు. కావాలన్నా ఒకసారి అదేంటి ట్రెండ్ అన్న పెట్టేద్దాం. డౌన్ వచ్చినప్పుడు పెట్టేద్దాం. ఈ అదృష్టం చేసుకున్నామంటే మా నాన్నగారు శ్రీహరిరావు గారు వీరాగం గారు పుణ్యం అని చెప్పి ఇద్దరు కూడా అనుకోవడం జరుగుతుంది. ఆ రోజున మా నాన్నగారు చనిపోయిన తర్వాత మీరందరూ అనుకుంటారు సరదాగా రావడం గెలవడం ఎన్ని జరుగుతాయి. కుటుంబంలో అనేక ఒడిదుడుకులు అనుభవిస్తూ మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలకి బుద్ధి గారు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. దాని వెనక చట్టవర శ్రమ ఉంది. అలాగే 5 సంవత్సరాలు ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మీరందరూ అంటే అర్థమవుతుంది. మీ అందరి కోసం కూడా మాట్లాడేది. ఎందుకంటే అందరూ కూడా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో అందరూ ఏంటంటే ఎంతైనా మీకు కూడా రేపు భవిష్యత్తు గురించి తెలుస్తుంది. 30 సంవత్సరాల్లో చేసిన తర్వాత మరి మా నాన్నగారి కళ ఆయన ఎమ్మెల్యే అవ్వాలనుకున్నది మా కుటుంబ సభ్యులందరూ కూడా అందరం కూడా 30 సంవత్సరాల కష్టంతో బుద్ధి గారు మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సరే ఏదైతే ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా ఆ ఓటమికి గల కారణాలు అనేక ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతాడు. నమ్మటం వల్ల 2019 ఎలక్షన్లో ఎవరు ఏం చేశారనేది మీ ఆత్మసాక్షి మీ అందరికీ కూడా తెలుసు. మరి 2024 వచ్చేసరికి నేనేంటంటే వచ్చిన తర్వాత 2020లో ఛార్జీ తీసుకునేటప్పుడు మీరందరూ కూడా ఏదో తీసుకున్నాను అని అనుకున్నారు. 6 రోజులు ఆలోచించిన తర్వాత సరదాగా నేను రాజకీయంలో రాలా. ఒక కమిట్మెంట్ తో ఒక డెడికేషన్ తో నేను రాజకీయం చెయ్యాలనుకుని నేను రావడం జరిగింది. ఇక్కడి నుంచి అనేక ఊహాగానాలు అన్ని కూడా మీరు అందరూ కూడా అన్నారు. ఏ రోజున నేను దేనికి కూడా వస్తున్నా లేదా అనేది నేను ఏ రోజున ఆలోచించలా. మా నాన్నగారు చేసిన పుణ్యం డెఫినెట్ గా నేను ఏదైతే సాధించాలనుకున్నానో ఆ భగవంతుని ఆశీస్సులు నాకు ఉంటాయని అనుకున్నారు. నేను దాన్ని నమ్మా. ఆ నమ్మకమే నా విజయానికి కానీ నాకు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మొట్టమొదటిసారి లిస్టులో నా పేరు రావడం కానీ జరగడం జరిగింది. తర్వాత ఎన్నో ఆటపోటీలను ఎదుర్కొన్నా. అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కానీ అందరినీ కలుపుకెళ్ళడంలో ఏ విధమైన ఒత్తిడికి లోనకుండా అందరినీ కూడా కలుపుకుని వెళ్తేనే మనం విజయం సాధించగలం. తర్వాత కూడా మనం కలుపుకుని వెళ్తేనే ఏదైతే అభివృద్ధి కూడా సాధించగలం అనే ఉద్దేశంతో కలుపుకెళ్ళేటప్పుడు కూడా కొంతమంది అనేక మంది ఏమిటో సెంటర్ని ఇలా చేస్తున్నాడు అని అనుకున్నారు. ఈ సంవత్సరం కాలంలో మీరందరూ కూడా ఏం జరిగిందనేది మీరందరూ కూడా చూస్తున్నారు కూడా. నా లక్ష్య సాధన కోసం ఈ 5 సంవత్సరాల్లో నేను ఏదైతే అనుకున్నానో 500 నుంచి 600 కార్యకర్తలకి మనం న్యాయం చేయవలసిన బాధ్యత మన అందరి కూడా ఉంది. వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా చేస్తున్నారు. ఇవాళ మీరు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఎవరైతే నాయకులు ఉన్నారో ఆఫీస్కి వచ్చి అనేక పనులు చేయించుకుంటారు. సీఎం రిలీఫ్ ఫండ్, పోలీస్ పని, ఎంఆర్ఓ పని, ఇప్పుడు పట్టాలు ఇచ్చేవాళ్ళు మీ ద్వారానే. ఎందుకు ఇచ్చాం? ఇవన్నీ కూడా స్థానిక నాయకులు చేయబట్టే. ఈ వీల్ చైర్ ఇచ్చినా, ఈ బండి ఇచ్చినా, ఏదైతే ఈవినింగ్ మిషన్స్ ఇచ్చినా ఆఫీస్కి వస్తే అవ్వని పని మీ అందరికీ కూడా లేదు. మీకు ప్రజల్లో గౌరవం రావడం పెరగడం కోసమే ఈ పనిని కూడా మీ పనులను కూడా చేస్తున్నాం. సీఎంఆర్ఎఫ్ బిల్డింగ్ చెక్కులు 2,40,00,000 రూపాయలు మనకు వచ్చినాయి అంటే దాని వెనక కఠోర శ్రమ ఉంది. మీ అందరూ కూడా దాన్ని మీరు అందరూ వచ్చినప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవంగా ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు తెలిసినప్పుడు ఆనందం ఏ విధంగా ఉందనేది అవన్నీ చేసేది మీ అందరి కోసమే. మీరు కూడా ఇప్పుడు నేను ఏదైతే తొలివేరు కార్యక్రమాలు ప్రతి డివిజన్ కూడా నేను వెళ్ళడం జరిగింది. ఏదైతే ప్రతి సమస్యను కూడా అక్కడ తీసుకుంటానో ఇవాళ వరకు వచ్చిన ప్రతి సమస్యను ఇమీడియట్ గా ఏ విధంగా అయితే నేను క్లియర్ చేశానో ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్ కూడా రోజు తిరుగుతూ ఆ సమస్యలు చేయగలిగింది ఇమీడియట్ గా చేస్తే మనకు ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. ఎవరు కూడా మనం ప్రశ్నించే స్థాయికి ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు నేను చేసి కొన్ని నష్టపోవచ్చు, ఏంటంటే ఏదో జెండర్ని అలా మాట్లాడారు కాబట్టి కుదరలేదేమో, లేకపోతే వాళ్ళు ఎంతో మాట్లాడుతున్నారని చెప్పి. మీరు ఎవరైనా వ్యక్తిని గౌరవంగా పెట్టాలనుకున్నప్పుడు
వాడు ఏ విధమైన స్థితిలో ఉన్నాడనేది మీరందరూ కూడా ఆలోచించండి. ప్రజల్లో మంచితనం ఉన్నవాడిని మీరందరూ కూడా వార్డులో కూడా కలుపుకున్నంతేనే మీకు అందరికీ కూడా మంచిది. మీరందరూ ఏంటంటే ఆయన దూరంగానే పెట్టేసేయాలి అనేది, దూరంగా పెట్టేది నాకు కూడా తెలుసు. ఎవరైనా మీ అందరితో కూడా కష్ట సాధింపుగా చేసి ఆడి మనస్తత్వం కానీ ఆడి ఎక్కడ మనిషికి ఉపయోగపడడం కానీ ఆడు ఏదైతే దౌర్జన్యాలు దాడులే చేస్తాడు, రేపు పొద్దున్న వచ్చినా కూడా కపట నాటకాలే చేస్తాడు అనుకునే మనస్తత్వాన్ని నేను ఎరగను. అటువంటి వాళ్ళు ఎవరిని దయ కూడా చేయలేకపోతే మీ అందరికీ ఆ సంగతి నాకు తెలుసు. మీ అందరూ కూడా ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో అది నన్ను అవమానించడానికి భావిస్తాను. డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా దూరం పెడతాను. ప్రతి మందిని కూడా కలిపికెళ్ళవలసిన బాధ్యత మీ అందరికీ ఉంటేనే రేపు మనం అన్ని కూడా చేయాలి. ఇన్ని కార్యక్రమాలు ఈ రోజున ఒక్క సంవత్సరం కాలంలో ఇన్ని కార్యక్రమాలు మనం చేసేవాళ్ళంటే అది మీ అందరి శ్రమ, మీ అందరి సహకారంతో మనం అందరం కూడా చేయగలం. మీరు ఎవరిని నా దగ్గర తీసుకురావాల్సి ఈ సమస్యలను తీసుకురాలేకపోతే నేను దాని సాయం కూడా అందించలేను. కాబట్టి నేను ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మరి కొంతమంది వాళ్ళ కోటాలో వచ్చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు రాకుండా కొంతమంది నా దగ్గర డైరెక్ట్ గా పంపుతారు. సెంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పి నేను అన్ని గమనిస్తా ఉంటా. వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే రావాలని చెప్తా. కానీ వాళ్ళు నా దగ్గరికి వాళ్ళని పంపించారు అంటే వాళ్ళే కావాలని పంపించారనే సంగతి కూడా నాకు తెలుసు. ల్యాప్టాప్ నా దగ్గర ఒకరికి వచ్చారు. నేను డైరెక్ట్ గా వచ్చినప్పుడు నేను వార్డు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి రాయించుకోమంటే వార్డు ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి రాయించుకోమాట. డైరెక్ట్ గా ల్యాప్టాప్ నా దగ్గరికి వచ్చారు అంటే వార్డు ఇన్ఛార్జ్ తెలియకుండా నా దగ్గరికి రాగలుగుతారా చెప్పండి. అంటే ఈడే నవ్వుతున్నాడు మరి. అలాగే ఏదన్నా ఒకటే 10,000 సాయం కావాలి నా దగ్గర నుంచి ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి ఎందుకు వస్తారు? డెఫినెట్ గా మీరు అందరూ తెలుసుకోవాలి. మీ దగ్గర మీ పరపతి పెరుగుతుంది. మీరు తీసుకొచ్చినప్పుడు ఒకటి చేయగలిగింది ఉంటుంది, ఒకటి చేయలేని ఉంటుంది. ₹1,00,000 మన